నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ గురించి చర్చిస్తున్నామండి. అయితే కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వారికి మెయిన్స్లో ఈ ఏరియా నుంచి ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఈజీగా సులభంగా ఒక మార్కును సాధించవచ్చు. అయితే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, అంటే భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26 నాడు అమల్లోకి వచ్చిందండి. ఆ రోజు నాటికి మనకు భారత రాజ్యాంగంలో మొత్తం 395 ఆర్టికల్స్, 8 షెడ్యూలు, 22 భాగాలు కలవండి. అయితే ప్రస్తుతం ఎన్ని కలవు అంటే రాజ్యాంగంలో 465 ఆర్టికల్స్, 12 షెడ్యూలు, 25 భాగాలు కలవండి. అయితే ఒక్కొక్క షెడ్యూల్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ షెడ్యూల్ చూడండి, భారత భూభాగం దాని యొక్క పరిధి అండి. భారత భూభాగం దాని యొక్క పరిధి అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క భూభాగాల గురించి తెలియజేయు షెడ్యూల్ ఏంటంటే షెడ్యూల్ 1 అండి. రెండోది ప్రముఖుల జీతభత్యాలండి. రెండో షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే ప్రముఖుల జీతభత్యాలు అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి వ్యక్తుల యొక్క జీతభత్యాల గురించి తెలియజేయు షెడ్యూల్ ఏంటంటే షెడ్యూల్ 2 అండి. ఇంకా మూడో దాని విషయానికి వస్తే ప్రమాణ స్వీకారం, వివిధ వ్యక్తుల ప్రమాణ స్వీకారం. ఎవరెవరి ప్రమాణ స్వీకారం అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి వ్యక్తుల యొక్క ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేయు షెడ్యూల్ ఏంటంటే షెడ్యూల్ 3 అండి. ఇకపోతే 4వ షెడ్యూల్ చూడండి, రాష్ట్రాలకు రాజ్యసభలో కేటాయించే సీట్ల వివరాలండి. రాష్ట్రాలకు రాజ్యసభలో కేటాయించే సీట్ల వివరాల గురించి తెలియజేయు షెడ్యూల్ ఏంటంటే 4 అండి. ఇకపోతే 5వ షెడ్యూల్ చూడండి, షెడ్యూలు తెగల ప్రాంతాల పరిపాలన. షెడ్యూలు తెగల యొక్క పరిపాలన గురించి తెలియజేయు షెడ్యూల్ ఏంటంటే 5 అండి. తర్వాత 6వ షెడ్యూల్ చూడండి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల పరిపాలన అండి. ఇక్కడ మీరు 5వ షెడ్యూల్కి 6వ షెడ్యూల్ కన్ఫ్యూజ్ కావద్దండి. షెడ్యూలు తెగల ప్రాంతాల పరిపాలన ఏమో 5వ షెడ్యూల్ అండి. 6వ షెడ్యూల్ ఏమో కేవలం 4 రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల పరిపాలన అండి. ఏ రాష్ట్రాలంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఇక్కడ ఒక కోడ్ పెట్టుకోండి మీరు, అంతకైతే అవసరం ఉంటే. ఏటీఎంఎం అంటే ఏటీఎంకి వెళ్ళి మనీ తీయాలి కాబట్టి ఏటీఎంఎం అని పెట్టుకోండి. ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర, ఎం అంటే మేఘాలయ, ఎం అంటే మిజోరం. ఈ రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల పరిపాలనని గుర్తుపెట్టుకోండి. తర్వాత 7వ షెడ్యూల్ చూడండి, కేంద్ర రాష్ట్ర శాసన అధికార పరిధి అండి. కేంద్ర రాష్ట్ర శాసన అధికార పరిధి అండి. చూడండి, అయితే కేంద్ర జాబితాలో మొదట్లో ప్రారంభంలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 97 అంశాలు ఉండేనండి. ప్రస్తుతం 100 అంశాలు కలవండి. రాష్ట్ర జాబితాలో ప్రారంభంలో 66 అంశాలు ఉండేనండి. తర్వాత 61 అంశాలు ఉన్నాయండి. ప్రస్తుతం 61 అంశాలు ఉన్నాయండి. తర్వాత ఉమ్మడి జాబితాలో ప్రారంభంలో 47 అంశాలు ఉండేనండి. ప్రస్తుతం మాత్రము 52 అంశాలు కలవు. ఇకపోతే 8వ షెడ్యూల్ అండి, రాజ్యాంగంలో అధికార భాషలు. 8వ షెడ్యూల్ ఏంటంటే రాజ్యాంగంలో అధికార భాషలు. మొత్తం ప్రారంభంలో 14 అధికార భాషలు ఉండే, ప్రస్తుతం మాత్రము 22 అధికార భాషలు కలవు. అయితే మనం 15వ భాషని సింధీని చేర్చినామండి. సింధీని ఎప్పుడంటే 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 15వ భాషని సింధీని చేర్చడం జరిగింది. ఇది ఎప్పుడు చేర్చినామంటే 1967 సంవత్సరంలో సింధీని చేర్చడం జరిగిందండి. తర్వాత మళ్ళీ మనము 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ 3 భాషల్ని చేర్చినామండి. కొంకణి, నేపాలి, మణిపూర్ అండి. 16, 17, 18 వీటికి కోడ్ కేఎన్ఎం అని పెట్టుకోండి. కొంకణి, నేపాలి, మణిపూరి. ఇది 1992 సంవత్సరంలో ఈ 71వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 3 భాషల్ని చేర్చడం జరిగిందండి. తర్వాత మళ్ళా 92వ రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ భారత రాజ్యాంగంలో తిరిగి 4 భాషల్ని చేర్చడం జరిగిందండి. ఆ 4 భాషలు ఏంటంటే బీడీఎంఎస్ అంటే కోడ్ పెట్టుకోండి. బీడీఎంఎస్ అంటే బోడో, డోగ్రి, మైతాలి, సంతాలి అండి. ఈ 4 భాషల్ని 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినామండి. అయితే ఇది ఎప్పుడు చేర్చినామంటే భారత రాజ్యాంగంలో ఏ సంవత్సరం అంటే 2003 సంవత్సరంలో చేర్చడం జరిగిందండి. 2003 సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 4 భాషల్ని చేర్చినామండి. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో మొత్తం 22 భాషలు కలవండి. ప్రారంభంలో అయితేనేమో 14, ప్రస్తుతం 22 పెట్టండి. తర్వాత 9వ షెడ్యూల్ చూడండి, భూ సంస్కరణలకు సంబంధించిందండి. 9వ షెడ్యూల్ అంటే భూ సంస్కరణలకు సంబంధించిన షెడ్యూల్ అండి. ఇకపోతే
10వ షెడ్యూల్ చూడండి, పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టము. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం 10వ షెడ్యూల్ అండి. ఇది 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు అని అడగడం జరుగుతుందండి. 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగిందండి. 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ వీటిని రాజ్యాంగంలో అమలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక 11వ షెడ్యూల్ చూడండి, పంచాయతీరాజ్ సంస్థలు అండి. ఈ పంచాయతీరాజ్ సంస్థలు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందండి. రాజ్యాంగంలో పంచాయతీరాజ్ సంస్థలు అండి, గ్రామ పంచాయతీలు అన్నట్టు. అంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1993 సంవత్సరంలో రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 12వ షెడ్యూల్ చూడండి, నగర పరిపాలనా సంస్థలు అండి, పట్టణ ప్రభుత్వాలు అని కూడా అంటారండి. నగర పరిపాలనా సంస్థలు లేదా పట్టణ ప్రభుత్వాలు అంటారండి. ఇది 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1993 సంవత్సరంలో రాజ్యాంగంలో చేర్చడం జరిగిందండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ఇక ముందు వీడియోల రూపంలో మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు భారత రాజ్యాంగంలో అధికరణలు, ఆర్టికల్స్, ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి మీ ముందుకు నెక్స్ట్ వీడియో తేవడానికి ప్రయత్నిస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే అండి, థ్యాంక్ యూ.